ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 27వ భాగం. అమ్మ తమ ఊరు ఖాజా అని మాత్రము చెప్పేదని, ఇంకా ఏమీ చెప్పేది కాదని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఓంకారాశ్రమంలో వెంకయ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ డేగపూడిలో 1988వ సంవత్సరంలో అమ్మవారే చేశారు. గొలగముడిలో గోపాలరెడ్డి ఇంటి దగ్గర కాంతమ్మ తల్లిని చూచిన వరికోటి రమణారెడ్డి అమ్మకు గాజులు, పూలు, తినుబండారాలు తెచ్చిచ్చేవాడు. కాంతమ్మ తల్లిని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండేవాడు కాదు. తండ్రి మాట జవదాటినవాడు శ్రీరామచంద్రుడైతే కాంతమ్మ తల్లి మాటకు కట్టుబడినవాడు వరికోటి రమణారెడ్డి. నెల్లూరులో R&B డిపార్ట్మెంట్ నందు ఉద్యోగం చేస్తూ జర్నలిస్ట్ కాలనీలో కాపురం ఉంటున్నాడు రమణారెడ్డి. కాంతమ్మ తల్లిని వారం వారం తమ ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. అప్పటికే అమ్మ ఆధ్యాత్మిక శక్తిగా తూర్పున తెలతెలవారు ఉదయభానుని కిరణముల వలె దశ దిశలా వెలుగును పంచే సూర్యనారాయణ వెలుగు కిరణమై ప్రజ్వరిల్లుతున్న వేళ భక్తులు గొలగముడిలో అమ్మను చూడకుండా తిరిగి వెళ్ళేవారు కాదు. అంతగా కాంతమ్మ తల్లి గొలగముడి శ్రీ వెంకయ్యస్వామి సన్నిధిలో స్వామి సేవకే అంకితమై స్వామి దర్శనానికి వచ్చిపోయే భక్తుల హృదయాలను దోచుకొని తాతకు తగ్గ మనవరాలిగా, పెద్దాయనకు తగ్గ ఒక కూతురుగా ఆ ఊరిలోని అంటే గొలగముడిలోని పిచ్చి కాంతమ్మ కాదు, అంతుచిక్కని ఆది పరాశక్తి అని భక్తులు తలపోసుకునే స్థాయికి ఎదిగిపోయారు కాంతమ్మ తల్లి. గొలగముడిలో గోపాలరెడ్డి ఇంటి వద్ద కాంతమ్మ తల్లి ఉన్నప్పుడు ఆశ్రమ ప్రాంగణానికి దగ్గరగా రోడ్డుకు దక్షిణం వైపు గాడి పొయ్యిలు త్రవ్వి రాళ్లు పెట్టి పొయ్యిలు వేసి ఆ పెద్ద పెద్ద పొయ్యిలపై వంటలు వండేవారు. పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి వంటలకు అవసరమైన నీరు దూరంగా పెద్ద ఎద్దుల బండ్లు కట్టుకొని పోయి తోలుకుని వచ్చి అక్కడ డ్రమ్ముల్లో నింపేవారు. అందులోకే ఆ రోజుల్లో వెంకయ్యస్వామి వారు రాబో రోజుల్లో గొలగముడిలో తెడ్డు తగలని బువ్వ వండుతారని సెలవిచ్చారు. అంటే ప్రస్తుతం గొలగముడిలో ఎలక్ట్రికల్ ఓవెన్లతోనే భోజనాలు, కూరలు, పొంగళ్ళు, పులిహోర సర్వము తయారు చేస్తున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి మెల్లమెల్లగా పోయి నిండా నీళ్లు నింపిన ఆ కాగులు, డ్రమ్ములు దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా డ్రమ్ములను తిరగతిప్పి నీరంతా కిందకి దొర్లించేది. నీరు ఎల్లవ అయిపోయేది. ఆ నీళ్లను దొర్లించి ఏమీ ఎరగనట్లుగా చల్లగా అక్కడి నుండి జారుకునేది అమ్మ. ఏందిరా ఈ పిచ్చామతో పెద్ద తలనొప్పిగా ఉంది అని ఇబ్బంది పడేవారు దేవాలయం వారు. అసలే నీళ్లకు కటకట అంటున్న రోజులు. బిందె నిండా నీరు తెచ్చి మండుతున్న ఆ గాడి పొయ్యిల్లో పోసేసేది. అమ్మకు మండుతున్న పొయ్యిలు ఆర్పాలంటే భలే సరదా. నీళ్లు పొయ్యిలో పోసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయేది. వంటలు చేసేవారు ఏమైనా ఆదమరిచారంటే చాలు బాగా ఇబ్బంది పెట్టేవారు అమ్మ. ఉడికిన అన్నమును కొత్త గంపలలో పోసి గంజివార్చి అన్నం రాసిగా గుడ్డలు పరిచి ఆరబోసేవారు అక్కడి వంటశాలలో వారు. అలా గంజివార్చేందుకు బుట్టలో అన్నం పోసి అలా వెనుతిరిగిన మరుక్షణం ఆ బుట్టలో దోశల నిండా మట్టి కుమ్మరించేది కాంతమ్మ తల్లి. అమ్మ చిన్నపిల్లలు చేసినట్లు ఇలా చేస్తూ ఉంటే ఆమె చేష్టలకు ఆశ్రమం వారు, స్వామి సేవకులు, వంటవారు భయపడిపోయేవారు. ఏ సందులో అమ్మవారు వస్తుందో అని హడలిపోయేవారు. కానీ ఇలా చేయాలని అమ్మ తలంపు కాదు. అమ్మ ఇలా చేసింది అంటే ఎవరి పాప భారాన్ని దించేందుకో ఇలా ప్రవర్తించేవారు కానీ వేరు కాదు. అంతా లోక కళ్యాణార్థమే. అమ్మ గొలగముడిలో కాలు మోపినది మొదలు ఎన్నో మహిమలను చూపుతూనే వచ్చారు. ఆ మహిమలన్నీ కూడా గొలగముడి ఆ చుట్టుప్రక్కల వారికే తెలిసేవి. ఆయా ఇండ్లకు పోయి ఆ విషయాలను సేకరించి ప్రతి విషయాన్ని నాకు అందినంత వరకు అంటే రచయిత చెప్తున్నారు అమ్మ జీవిత చరిత్రలో రాయడం జరిగింది. అమ్మ చేష్టలు, అమ్మ పడిన బాధలు, అమ్మ అవతార విశేషాలు, అమ్మ నడవడిక, అమ్మ కాంతమ్మ తల్లి భావాలు నాకు తెలిసినంతవరకు, నాకు నా మనసుకు అమ్మ అందించినంతవరకు ప్రియాతి ప్రియులైన పాఠక మహాశైలకు అందించగలిగాను. తప్పులుంటే క్షమించండి, నన్ను దీవించండి అంటున్నారు రచయిత. 1991వ సంవత్సరంలో
వాసం నరసింహులు పొదలకూరులో టీచర్గా పనిచేసేవారు. వీరు వెంకటస్వామి వారికి పరమ భక్తులు. ఒకరోజు ధ్యానంలో ఉండగా వీరికి కాంతమ్మ తల్లి చిన్న చిన్న వెంట్రుకలతో, తెల్ల చీర, రవిక లేకుండా ఒక స్త్రీమూర్తి వలె దర్శనమిచ్చారు. 5 రోజుల తర్వాత తన ప్రియ సేవకుడు రమేష్తో కలిసి ఆ స్త్రీమూర్తి నరసింహులు గారింటికి వచ్చారు. నరసింహులు గారు అమ్మను చూడగానే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపించిన స్త్రీమూర్తి ఈమె అని గుర్తించారు. సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. అమ్మ నరసింహుల్ని చూడగానే నా బిడ్డ అని దగ్గరకు తీసుకున్నారు. అలా నరసింహులు గారిని దగ్గరకు తీసుకుని ఇంటిలో పప్పులు అంటే వేరుశనగలు, మినపవడలు, పప్పు పులుసు ఉన్నాయి తీసుకురండి అన్నారు కాంతమ్మ తల్లి. చూడకుండానే తన ఇంటిలో ఉన్న వస్తువులను చెప్పినారంటే అమ్మవారు సామాన్య స్త్రీమూర్తి కాదు, గొప్ప శక్తివంతురాలని నరసింహుల వారికి అర్థమైంది. అది మొదలు నరసింహులు కాంతమ్మ తల్లి దీవెనలు పొంది భక్తిగా అమ్మ సేవ చేసుకున్నారు. భజనలు చేసుకునేవారు. అమ్మ దర్శనము, అమ్మ ఆరాధనా కార్యక్రమాలకు తూచా తప్పకుండా వచ్చేవారు. ఇక నెల్లూరు నర్తకి థియేటర్ ప్రక్కన ఫర్నిచర్ షాపు నడుపుతున్న గుండాల మురళి గారు వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ప్రాణ స్నేహితులు సైతం మోసం చేశారు. ఈ బాధల నుండి బయటపడుటకు మురళిగారు గొలగముడికి వెళ్ళి వెంకయ్యస్వామి వారిని సేవించుకున్నారు. ఆ సమయంలో డేగపూడిలో ఉన్న కాంతమ్మను గురించి తెలుసుకొని డేగపూడికి వెళ్ళారు. మురళిని చూసిన కాంతమ్మ తల్లి రా నాయనా రా అని ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకున్నారు. ఆ రోజే మురళి వెంట కారులో నెల్లూరుకు వచ్చారమ్మ. కొత్త కుండలు తెప్పించమన్నారు. తెచ్చిన ఆ కుండలను కాంతమ్మ తల్లి పగలగొడుతున్నారు. అప్పుడు మురళిగారు సుబ్బారెడ్డి స్వామి గారి దగ్గరికి వచ్చి, ఎందుకు స్వామి అమ్మ కొత్త కుండలు తెప్పించి పగలగొడుతున్నారు అని అడిగారు. అందుకు సుబ్బారెడ్డి స్వామి మురళిగారి మాటకు సమాధానంగా, మీ ఇంటిలో ఉన్న గ్రహాన్ని చితకబాతుతున్నారు, నీలో ఉన్న దుష్టచతుష్టయ గ్రహాన్ని, ఆ భూతాన్ని వదిలించుతున్నారు అని వివరించారు. అలా వారి గ్రహాలను పారద్రోలి వారి కుటుంబాన్ని కాపాడింది కాంతమ్మ తల్లి. ఆ రోజు నుండి మురళిగారి కుటుంబం కాంతమ్మ తల్లి సేవలో తరిస్తున్నారు. 1980 సంవత్సరంలో దోరగర్ల అంకయ్య వెంకయ్యస్వామి ఆశ్రమం ప్రాంగణమున రోడ్డుకు కుడివైపు టీ బంకు పెట్టాడు. టీ, సిగరెట్లు, బీడీలు, వేరుశనగ ముద్దలు, బిస్కెట్లు అమ్ముతుండేవాడు. 1983లో ఒకరోజు కాంతమ్మ తల్లి బంకు వద్దకు వచ్చింది. అంకయ్య బంకులో లేడు. ఆశ్రమ ప్రాంగణంలో అడుక్కునే భిక్షగాళ్ల పిల్లల్ని, ఒరే బుడ్డ రండి రండి, బిస్కత్తులరా, శనగ ఉండలరా అంటూ పిలిచారమ్మ. పిల్లలు కాంతమ్మ తల్లి చుట్టూ గుమిగూడారు. అక్కడ సీసాలలో ఉన్న బిస్కెట్లు, శనగ ఉండలు తీసి పిల్లలకు కాంతమ్మ తల్లి పంచుతున్నారు. దూరం నుండి వస్తున్న అంకయ్య కాంతమ్మ తల్లి చేసే పనిని చూసి కోపగ్రస్తుడై, మీ బాబుగాడి సొమ్మనుకున్నావా, పిచ్చిదానా, పిల్లలకు పందారం చేస్తుండావే అని అరిచి కొట్టినంత పనిచేశారు. కాంతమ్మ తల్లి తల వంచుకొని నవ్వుతూ బంకు దగ్గర నుండి కదిలి ఆశ్రమంలోనికి పోయింది. ప్రతిరోజుకు 100 నుండి 125 రూపాయల వరకు అమ్మకం జరిగేది అంకయ్య బంకులో. కాంతమ్మ తల్లిని అంకయ్య అరిచిన తర్వాత రోజుకి 50 నుండి 60 రూపాయలకు మించకుండా వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారమే జరగడం లేదు. ఇలా 15 రోజులు జరిగింది. అంకయ్య దీర్ఘంగా ఆలోచించాడు. ఒకరోజు ఆ పిల్లలందరూ అమ్మ చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. ఆశ్రమం నందు ఆ దృశ్యాన్ని చూసిన అంకయ్యకు ఆ రోజు అమ్మ కాంతమ్మ తల్లిని తిట్టిన సంఘటన గుర్తుకొచ్చింది. అవును, మనం అమ్మను అరిచిన రోజు నుండి మన వ్యాపారం తగ్గింది కదా అని గుర్తించాడు అంకయ్య. వెంటనే బంకులో నుండి లేచి కాంతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి, తల్లి ఒక్కసారి నా బంకు దగ్గరకు రామ్మా అని పిలిచాడు. ఒకసారి నా బంకులో కూర్చోమని బ్రతిమలాడాడు. కాంతమ్మ తల్లి అంకయ్యతో కదిలి బంకు దగ్గరికి వచ్చింది. అంకయ్య కాంతమ్మ తల్లిని బంకులో కూర్చుండబెట్టి 2 శనగ ముద్దలు కాంతమ్మ తల్లికిచ్చి, తిను తల్లి తిను, వేరుశనగ ముద్దలు బాగుంటాయి అని తల్లి చేతిలో పెట్టాడు. కరుణామూర్తి అయిన కాంతమ్మ తల్లికి కక్ష సాధింపులు ఎందుకుంటాయి? శనగ ముద్దలు తింటూ గలగలా నవ్వుతూ ఆశ్రమ ప్రాంగణం నందు ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు నుండి మరలా పూర్వం ఎలా జరుగుతుందో అలాగే అంకయ్య వ్యాపారం అభివృద్ధి చెందింది. అప్పటి నుండి కాంతమ్మ తల్లిలో ఏదో శక్తి ఉన్నదని గ్రహించిన అంకయ్య ఆ తల్లిని భక్తిపూర్వకంగా అభిమానించేవాడు. మరి మిగిలిన విశేషాలను తరువాయి భాగంలో చెప్పుకుందాం. అవధూత డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.